మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరు ఎదురు చూశారు, ఎవరు గెలుస్తారా, గెలుపు ఎవరిది అనేది యాక్చువల్గా వెరీ టఫ్ అని అనుకున్నారు. 50-50 ఛాన్సెస్ అన్నారు. బట్ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. మనతో పాటు ఎన్ఆర్ఐ టీడీపీ వెంకట్ గారు మనతో పాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. అందరూ అనుకున్నారు. సో మీకు ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది, గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మీకు ఈ గెలుపుకి కారణం ఏంటంటారు? డెఫినెట్గా అండి, 5 సంవత్సరాల నుంచి రాక్షస పాలన నడిచింది ఆంధ్రప్రదేశ్లో. మనం అందరం చూస్తుంటే రాక్షస పాలన నడిపించారు. ఇది ప్రజావేదిక కూలిన దగ్గర నుంచి ఈరోజు ఈ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ వరకు అన్నీ కూడా ప్రజలను పాలించడం కాకోకుండా అదేదో ప్రజల మీద కక్షలాగా జగన్ రెడ్డి గారు పరిపాలించారు. అది డెఫినెట్గా నెంబర్ 1 పాయింట్. అలానే బాబు గారిని మిస్ అయ్యామని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫీల్ అయింది. చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా మిస్ అయ్యామని ఫీల్ అయ్యారు. అందుకని డెఫినెట్గా చంద్రబాబు గారి నాయకత్వం కావాలని, అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా చక్కగా మద్దతు ఇచ్చారు ఈసారి. అది కూడా డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి కృషి కూడా ఉంది దీంట్లో. అందరూ అలానే బీజేపీ వీళ్ళందరూ సమిష్టి నాయకత్వంతో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం అనేది చాలా మాకందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్. ఈసారి మంచిగా ఏం జరిగిందంటే, నిజంగా మేము మొదటి నుంచి భయపడుతుందంతా కూడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు, ప్రతి కార్యకర్త నాకుందా లేదనకుండా పనిచేశారండి. పాయింట్ నెంబర్ 1, ప్రతి కార్యకర్త ఇటువంటి ఎన్ఆర్ఐస్ కూడా, లోకల్గా ఉన్న హైదరాబాద్ ఐటీ గాయస్, బెంగళూరు ఐటీ గాయస్, ఎవరి శక్తిలో వాళ్ళు ఎంతో శ్రమ చేసి పార్టీని వెనక్కి తీసుకొచ్చారు. కార్యకర్తల తర్వాత అలాగనే పవన్ కళ్యాణ్ గారు వారు కూడా ఒక సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఆయన వచ్చారు. గొప్పతనం ఏంటంటే, ఈసారి మేము భయపడుతుందంతా ఏంటంటే పార్టీ పరంగా ఓట్లు ప్రాపర్గా ట్రాన్స్ఫర్ అవుతాయాలని భయపడ్డాం. చాలా చక్కగా అయినాయండి. నిజంగా చెప్పాలంటే ఎంత కోఆర్డినేషన్ జరిగిందంటే, ఇటువంటి కార్యకర్తలందరూ కూడా అందరికీ చెప్పుకొని, బాబు మనం ఓడిపోతాము, ఇలా లాస్ట్ టైం కూడా ఇలా జరిగింది, మనకి తేడాల్లో 2%, 1.5, 2%లో పోయాము లాస్ట్ టైం కూడా. ఈసారి అలా జరగకుండా కాపాడుకున్నారు. నీకెక్కువ దమ్ముంటే నువ్వు ఎలగొట్టు, నాకెక్కువ దమ్ము ఉంది నేను ఎలగొడతా అని చెప్పి అనుకోరు. తలో రాయి తీసుకుని పిచ్చ కొట్టి ఊరు బయటికి వెళ్ళేంత వరకు అందరు సమిష్టిగా పనిచేస్తారు. దాంట్లో ఫస్ట్ నిరాశ నిస్పృహలతో ఉన్న మమ్మల్ని, అనగదొక్కిన మమ్మల్ని ఎప్పుడైతే బాబు గారు అరెస్ట్ చేశారో, రక్తం తొక్కలాడిపోతుందో, కళ్యాణ్ బాబు గారు వచ్చి బేషరతుగా నేను మద్దతు ఇస్తున్నాను, ఆపోజిట్ ఓటు చీలనివ్వను, సమిష్టిగా వెళ్దాం, ఈ రాక్షస పాలన అంతం చేద్దాం అని ఎప్పుడైతే పిలిపించారో అప్పుడే ఖాయమైపోయింది విజయం. ఈరోజు జస్ట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంతే, ఆ రోజే ఖాయమైపోయింది విజయం. జై జై బాబు, జై జై బాబు, జై జై బాబు, జై సిపిఎం, జై సిపిఎం. నా పేరు వీరయ్య చౌదరి అండి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వచ్చినందుకు చాలా గర్విస్తున్నాను, చాలా సంతోషిస్తున్నానండి. నా పేరు భాస్కర్ మలకలపల్లి అండి. నేను ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వచ్చినానండి. కానీ ఈసారి తెలుగుదేశం ఈ విజయ దుందుబికి అందరం ఆనందపడుతున్నారు. ఎన్ఆర్ఐస్, టీడీపీ వాళ్ళు కానీ, జన సైనికులు కానీ, బీజేపీ వాళ్ళు కానీ. ఇది అంతా కూడా నాయకుల కంటే కూడా కార్యకర్తల పాత్ర ఎక్కువ అండి ఇక్కడ. యాక్చువల్గా ఈ విజయం అంతా కార్యకర్తలకు మనం ఆపాదించాల్సిందే. మనం జై టీడీపీ అండి, జోహార్ ఎన్టీఆర్. టీడీపీ పెడతానికే ఎన్టీఆర్ అంటే ప్రజలకు ఎంత ఇష్టం అంటే, ఆయన ప్రజలను బాగా కేర్ చేసేవాళ్ళు, బాగా చూసుకునే వాళ్ళని. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజల్లో ఉండి, అట్లాగే లోకేష్ బాబు కూడా ప్రజల్లో ఉండి 4 ఏళ్ల నుంచి బాగా వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుని బాగా రెస్పాండ్ అయ్యి చేసుకున్నారు. అట్లాగే ఇప్పుడు పార్టీ ఘన విజయం సాధిస్తుంది. నా పేరు సుబ్బాయి అండి. నేను గోదావరి జిల్లాలో రిప్రజెంట్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఈ రోజు జరిగిన ఈ ఎలక్షన్స్ ఏనాడు మనకు ఆంధ్రాలో జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ స్కీమ్స్ మీద డిఫెండ్ అయ్యారు. మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ప్లస్ వెల్ఫేర్ స్కీమ్స్ 2 చేస్తాము. మా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం ఒక అలయన్స్ కంప్లీట్ స్వీప్ చేసింది. మాకు కారు కొన్నారా, లేకపోతే ఇంతకు ముందే కారు కొన్నారా? ఎందుకని ఎల్లో కలర్ కొనుక్కున్నారు? సో నేను ఈ టీడీపీ మీద అభిమానంతో ఈ కారు బుక్ చేశానండి. ఈ కలర్ కోసం ఆల్మోస్ట్ 9 నెలలు వెయిట్ చేశాను నేను. సో 9 నెలల తర్వాత వచ్చింది ఈ కలర్ నాకు. సో జస్ట్ బికాస్ ఆఫ్ టీడీపీ ఎల్లో కలర్ కావాలని చెప్పి వెయిట్ చేసి తీసుకున్నాను దీన్ని. అందుకని కారు తీసుకున్నారు మీకు. సో చూసారు కదా, రమేష్ గారు చెప్పారు, నాకు చాలా ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు అభిమాని నేను, అందుకని 9 months వెయిట్ చేసి మరీ కొనుక్కున్నారంటే ఈ కలర్ కావాలని చెప్పేసి.